తొలి రోజే గువ్వలకు జులక్. బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు దూరంగా పాలమూరు కీలక నేతలు. డీకేఆర్న సహా ఇతర నాయకుల గైర్హాజరు. బాలరాజు చేరికను వ్యతిరేకిస్తున్నటువంటి పలువురు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు తాజా సంఘటనతో హాట్ టాపిక్ గా వ్యవహారం మారింది. ఇక నిన్న జాయిన్ అయింది గువ్వల బాలరాజు. బీజేపీలో జాయిన్ అవుతా ఉంటే ఒక రోజు ముందే బీఆర్ఎస్ అక్కడ చాలా తెలివిగా వ్యవహరించి ఓ పెద్ద సభ పెట్టుకున్నారు. ఇక సభ పెట్టుకొని గువ్వల బాలరాజు ఒక్కడే పోతుండే తప్ప గువ్వల బాలరాజు తోటి ఎవ్వరు పోవట్లేదని చెప్పి వక్తలు ఎవరైతే ఉంటారో, మంచిగా మాట్లాడగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళతో మొత్తం మీటింగ్ పెట్టి ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. ఇక ఇంకో పక్క పాలమూరుకి సంబంధించినటువంటి బీజేపీ సీనియర్ నాయకురాలు డీకేఆర్ను కూడా పోలేదట. ఆమె కూడా స్వాగతించలేదు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం ఇప్పటికే పాత కాంగ్రెస్ వాళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. అవునా కదా? బీజేపీలో ఉన్నటువంటి పంచాయతీలు కూడా బీజేపీలో ఉన్నాయి. ఎందుకంటే రాజసింగ్ రాజీనామా చేసిండు. ఆడ ఈటెల రాజేందర్ గారు అలిగున్నాడు. అధ్యక్ష పదవి రాలేదని చెప్పేసి ఒక 2-3 చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఆడికెళ్ళేమో కామారెడ్డి ఎమ్మెల్యే కూడా ఆయన అసలు కార్యక్రమాలకి హాజరు కూడా కావట్లేదు. వీటన్నిటి నేపథ్యంలో తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నావు అని చెప్పి గువ్వల బాలరాజుని బీజేపీలో కూర్చోబెడితే ఇంకా ఆడేమవుతుంది, మళ్ళీ పాలమూరు మొత్తం ఆగమాగం ఉన్నది. పాలమూరు అంతా ఆగమాగం ఉన్నది. ఎవరు కూడా స్వాగతించేటటువంటి ఘటన లేదు. ఇప్పటికే జిల్లాలలో పంచాయతీలు అయితే ఉన్నాయట. ఇక కాంగ్రెస్ వాళ్ళు పిలిచిర్రు, బీఆర్ఎస్ లో దళిత వర్గాలకు చోట్లేదు. నేను అవకాశవాదిని కాదు, అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని. బీజేపీ నేత గువ్వల బాలరాజు. అసలు గువ్వల బాలరాజుకి పెద్ద ఏం లేదు. ఆయన అంతా చెప్పుకోదగ్గ అంటే నేతేం కాదు. చెప్పుకోదగ్గ నేతం కాదు. బీఆర్ఎస్ లో ఉన్నాడు, మంచి పదవులు వచ్చినాయి, మంచి రాజకీయ భవిష్యత్తు వచ్చింది. ఇవాళ పోయి కేటీఆర్ బచ్చా నా వయసు ఆయన వయసు ఎంత తేడా, ఇది అది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నట్టు? మరి ఇన్ని సంవత్సరాలు దేనికోసం ఉన్నట్లు? మరి ఎందుకు పార్టీ మారుతుర్రో, మరి ఏం ఆశించి మారుతుర్రో తెలియదు. కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి ఉంటాయట. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అది గుర్తించే గువ్వలు చేరారట. అబ్బా, రాష్ట్రంలో బీఆర్ఎస్ గుండుసున్న బీజేపీకి గేట్వే ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పిండడు. రామచంద్రరావు గారు చెప్తున్నాడు, ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే రాహుల్ గాంధీ మాట్లాడుతుండే కదా అక్కడ ఢిల్లీలో, డిజిటల్ ఓటర్ లిస్ట్ బయట పెట్టాలి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తుండు కదా. దానికోసం మీరు పోరాటం చేయరు, పెట్టిండ్రు, బయట పెట్టండి. లేకపోతే రామచంద్రరావు గారు బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కి సంబంధించి మరి మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, మీ కేంద్ర మంత్రులు ఏం చెప్పబోతా ఉన్నారు, మీ ఎంపీ మీ అందరిని తీసుకుపోయి ఆడ ధర్నా చేపియండి, అందరిని తీసుకుపోయి ధర్నా చేపియండి. ఇక వాళ్ళొకరిని వీళ్ళొకరిని లాక్కొని మీ పార్టీలో చేరినంత మాత్రాన 1-2 రోజులు హడావిడి ఉంటుంది కానీ తర్వాత పెద్దగా ఏముంటుంది. ఈ గువ్వల బాలరాజు ఎపిసోడ్ అంత పెద్ద హాట్ టాపిక్ కూడా ఏం కాదు. అది బీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు తెలిసి లైట్ తీసుకొని ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా లైట్ తీసుకొని ఉంటారు. ఎందుకంటే అరే బీఆర్ఎస్ లో అన్ని పదవులు అనుభవించి అంత చేసినటువంటి ఇవాళ నాయకుడు మళ్ళీ ఇవాళ ఇంకో దాంట్లో మారడానికి గ్యారంటీ ఏముంది? ఏదేమైనా కానీ ఇక గువ్వల బాలరాజు వల్ల అటు బీజేపీ క్యాడరే, ఆ జిల్లాలో బీజేపీ క్యాడరే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఆ తర్వాత అక్కడ నాయకులంతా కూడా ఆయనకి దూరంగా ఉన్నారట. కార్యకర్తలంతా కూడా దూరంగా ఉండి గువ్వల పోతే పోయిండు, మాకు వచ్చే పెద్ద ఫరక్ ఏది లేదనుకుంటే మరి ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఎట్లా ఆలోచన చేస్తుందో చూడాలి. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నా కార్యకర్తలు ఇగో ఇంతమంది వస్తారు, ఇన్ని వేల మంది వస్తారు, ఎన్ని వందల మంది వస్తారని చెప్పి చెప్తాం కదా. వస్తుంది ఏం లేదు ఆడేం లేదు. ఒక్కరు కూడా పోకుండా రిటర్న్ లో ఈయనకే జులకిచ్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. మరిగా ఎట్లుంటుందో చూడాలి. రాజకీయ భవిష్యత్తు గువ్వల బాలరాజుది ఎట్లుంటుందో జర వెయిట్ అయితే చేయాలి.